పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ వరద నీటితో నిండిపోయింది. దీంతో 9 క్రస్ట్ గేట్లను 2 ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మూసీ 9 క్రస్ట్ గేట్ల ద్వారా 11,945.44 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతానికి 643 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 643.66 అడుగులు. మూసీ ఇన్ఫ్లో 9,166.22 క్యూసెక్కులుగా కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 4.11 టీఎంసీలకు వరద నీరు చేరింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. అనుష, గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో మూసీ ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ మూసీ ప్రాజెక్టుకు 11,945 క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తుండగా 9,166 క్యూసెక్లు అవుట్ ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. మొత్తం మూసీ ప్రాజెక్టు సంబంధించి 22 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 8 క్రస్ట్ గేట్ల వరకు పూర్తిగా ఏదైతే క్లోజ్ చేయడం జరిగింది, వాటిని ఎత్తేందుకు కూడా అవకాశం లేకుండా కూడా వాటిని సిమెంట్ కాంక్రీట్ తోటి కూడా పూడ్చడం జరిగింది. అయితే ఎగువ నుంచి భారీగా నీటి ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టుకు మాత్రం ముప్పు ఉందనేది మాత్రం అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 12 క్రస్ట్ గేట్ల వరకు మాత్రమే ఎత్తే అవకాశం ఉన్నదనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ 20,000 క్యూసెక్ల నుంచి 20,000 నుంచి 30,000 క్యూసెక్ల వరద ప్రవాహం మూసీ ప్రాజెక్టుకు వస్తే మాత్రం ప్రాజెక్టుకు ప్రమాదం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందనేది మాత్రం అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహంతో దిగువకు 11,000 క్యూసెక్లు అవుట్ ఫ్లోగా కూడా రిలీజ్ చేస్తుండటంతో ఇటు ఏదైతే మూసీ పరివాహకానికి సంబంధించి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేట, అటు నకిరేకల్లు, హుజూర్ నగర్ ఈ నియోజకవర్గాల పరిధిలో ఈ మూసీ పరివాహకం ఉంటుంది కాబట్టి అక్కడ పరివాహకానికి సంబంధించి ఇప్పటికే సమీప గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో వరద ప్రవాహం మాత్రం భారీగా వెళ్తుండటంతో ఇటు సూర్యాపేట, భీమారం ఈ గ్రామాలకు సంబంధించిన పట్టణానికి సంబంధించినటువంటి రాకపోకలు అయితే నిలిచిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ మూసీ ప్రాజెక్టులో ఏదైతే ఈ మూసీ వాగు నుంచి లో లెవెల్ బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ క్రస్ట్ గేట్లను ఎత్తడంతో దిగువకు భారీగా వరద ప్రవాహం వెళ్తుండటంతో రాకపోకలు అయితే అధికారులు నిలిపివేశారు. దారి మళ్లింపు కూడా చేపట్టడం జరిగింది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏదైతే నిన్న మాత్రం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఏదైతే కొలనుపాకకు సంబంధించి 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. యాదాద్రి జిల్లాకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. అయితే భువనగిరి చిట్యాల రహదారికి సంబంధించి నిన్న నుంచి కూడా నాగిరెడ్డిపల్లి వద్ద కూడా భారీ వరద వస్తున్న నేపథ్యంలో రోడ్డుపై నుంచి వెళ్తుండటంతో రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగింది. అక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి వాహనాలను కూడా అనుమతించలేదు. ఈ రోజు 12 గంటలకు జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అక్కడికి చేరుకొని వరద ప్రవాహం తగ్గడంతో రాకపోకలను అయితే పునరుద్ధరించడం జరిగింది. కానీ ఆ వరద ప్రవాహం ఎక్కువగా వెళ్తుండటంతో ఇదే నాగిరెడ్డిపల్లి సమీపంలో ఉన్నటువంటి నందనం విలేజ్ కి సంబంధించి ఏదైతే నడుకుడి బీబీనగర్ సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ దగ్గర నుంచి కూడా వరద ప్రవాహం వెళ్తుండటంతో అక్కడ ప్రమాదకరంగా ఉందనేది కూడా రైల్వే శాఖ సిబ్బంది కూడా గుర్తించడం జరిగింది. రైల్వే అధికారులు కూడా సమాచారం అందించడం జరిగింది. అక్కడ ఏదైతే వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో వలిగొండ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా గ్రామాల వరకు చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తుండటంతో వరద ప్రవాహం అంతా కూడా ఇటు రావణపేట, వలిగొండ గ్రామాలకు సంబంధించి రాకపోకలు మాత్రం పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే మాత్రం
ప్రాజెక్టుకు దాదాపుగా 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు. దీంతో దిగువకు 26 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. అటు నీటి నిల్వకు సంబంధించి నీటి మట్టానికి సంబంధించి 590 అడుగులకు గాను 586.60 అడుగుల వరకు నీటి సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా గత 3-4 రోజుల పాటు తగ్గినటువంటి వరద ప్రవాహం మళ్ళీ నిన్నటి నుంచి కూడా ఎక్కువ వరద ప్రవాహం పెరగడంతో 150,000 క్యూసెక్ల వరకు వచ్చినటువంటి వరద ప్రవాహం ఒక్కసారిగా 3 లక్షలకు పెరగడంతో 14 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు మొత్తం 26 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా యాదాద్రి జిల్లాకు సంబంధించి మాత్రం భారీగా వర్షాలు కురవడంతో అక్కడ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో కొలన్పాక ఇటు నాగిరెడ్డిపల్లి కావచ్చు, ఇటు మూసి పరివాహకానికి సంబంధించి మూసి నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఇటు ఒలిగొండ ఏదైతే పోచంపల్లి కావచ్చు, బీబీనగర్ పోచంపల్లి కావచ్చు, ఒలిగొండ చౌటుప్పల్కు సంబంధించి కూడా రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎక్కడైతే వరద ప్రవాహం వస్తుందో అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా పోలీసులను ఇటు రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేసి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ప్రమాదం జరిగినా కూడా ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నారు. అయితే నిన్న కోదాడకు సంబంధించి నిన్న సాయంత్రం చేపల వేటకు వెళ్ళినటువంటి 13 ఏళ్ల బాలుడు నీటి వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందడంతో సహాయక చర్యలు చేపట్టి ఆ బాలుడి మృతదేహాన్ని కూడా కోదాడ పట్టణంలో మాత్రం తీయడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం భారీ వర్షం కురుస్తుందనేది కూడా వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. యాదాద్రి జిల్లాలో మాత్రం రికార్డు స్థాయిలో 120 మిల్లీమీటర్ల వర్షపాతం కొలన్పాకులో నమోదు కావడం జరిగింది. ఇటు నల్గొండ జిల్లాలో నాకట్పల్లిలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే మూసీ ప్రాజెక్టుకు మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ హైదరాబాద్ కావచ్చు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి మూసీ నదికి మాత్రం ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మరిన్ని గేట్లు ఎత్తేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ నీటి సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి 4.46 టీఎంసీల సామర్థ్యమే కాబట్టి వరద ప్రవాహం ఎక్కువ వస్తే ఇప్పటికే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం సమీపంలో ఉంది కాబట్టి ఎక్కువ వరద ప్రవాహం వస్తే ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దిగువకైతే నీటిని విడుదల చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇదే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 40 చోట్లకు పైగా లీకేజ్ తోటి ప్రాజెక్టుకు నీరు లీకేజ్ అవుతుండడంతో ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో కూడా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవడం లేదనేది కూడా సమీప గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మరింత పెరిగితే మాత్రం ప్రమాదం ఉండే అవకాశం ఉందనేది కూడా దాంతో పాటు సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అనిష. రైట్ జానియా, థ్యాంక్ యూ.